ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒకే వార్త రెండు పత్రికల్లో వేర్వేరుగా వచ్చింది. ఏది నిజమో నమ్మలేని పరిస్థితి. కిర్గిజిస్తాన్ బిష్కెక్లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఎన్ఆర్టీఎస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కిర్గిజిస్తాన్లో భారతీయ విద్యార్థుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా కిర్గిజిస్తాన్లోని తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేసినట్టు ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి చెప్పారు. ఏపీకి చెందిన ప్రజలు విద్యార్థులు ఏపీ ఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్లైన్ నెంబర్లు 918632340678 అట్లాగే 918500027678తో పాటు కిర్గిజిస్తాన్లోని భారత రాయబారి కార్యాలయం హెల్ప్లైన్ నెంబర్ 05505710041ని సంప్రదించాలని సూచించారు. అట్లాగే వెబ్సైట్ కూడా ఇచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడికి వెళ్ళి మెడిసిన్ విద్యార్థులు 4గురితో టచ్లో ఉన్నాం, వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మరొక వైపున ఈనాడు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటయ్యా అంటే కిర్గిజిస్తాన్లో మన వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతోంది, చాలామంది ఉన్నారు, విశాఖపట్నం నుంచినే చాలామంది ఉన్నారు అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలు చూస్తుంటే అంటే దాదాపు 10-15 మంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నటువంటి కోణంలో వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏది నిజమన్నటువంటి విషయం తెలియకుండా పోతుంది. వాస్తవంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం దీని మీద సమీక్షించాల్సి ఉంది. ఏపీ ఎన్ఆర్టీఎస్ అనేది అక్కడి నుంచి ఫాలోఅప్ చేయొచ్చు, కానీ ప్రభుత్వం దాని మీద ఫాలోఅప్ చేయాల్సి ఉంది. అట్లా చేస్తున్నట్టయితే కనిపించట్లేదు. అక్కడ ఎంతమంది ఉన్నారు ఇదిగో ఇందులో చూస్తే కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు ఈజిప్ట్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెందుర్తి మండలంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన సుమారు 11 మంది విద్యార్థులు 11 మంది అట, ఆయన 4 చెప్పుకొచ్చారు. తమను వెంటనే భారత్కి రప్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్ఎస్కే రేవంత్ రాయవరపు వానిపాలెం పెందుర్తి, ఉదయ్ కిరణ్ వేపగుంట, రామకృష్ణ ప్రశాంత్ నగర్ పెందుర్తి, దిలీప్ కాకినాడ, కుశల్ కుమార్ ఆముదాల వలస, హాజీ మహమ్మద్ గాజువాక న్యూస్ స్టూడియోతో ఆదివారం మాట్లాడారు. తమంతా బిష్కెక్లోని కిర్గిజ్ రష్యన్స్ ప్లానిక్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నట్టు చెప్పారు. అల్లరిమొక్కలు వసతిగృహాల పరిసరాల్లో ఆయుధాలతో సంచరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమతో ఆంధ్రాకి చెందిన మరికొంతమంది విద్యార్థులు ఉన్నారన్నారు. నెల రోజుల్లో తామంతా స్వదేశానికి రావాల్సి ఉందని, అల్లరి నేపథ్యంలో 1 నెల ముందుగానే తమను రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బిష్కెక్లో విశాఖకు చెందిన సుమారు 200 మంది ఉన్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఇప్పటికే పలు దేశాలు తమ విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నాయని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర నిర్ణయం తీసుకుని తమని స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. కిర్గిజిస్తాన్లో తెలుగు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఓ పక్కన చెప్తుండగా ఇక్కడ 11 మంది దాకా ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు.